డస్ట్ ఏమైనా ఉంటే మనకు నూనెలో వేస్తుంటాం కదా, అవి మురుకులు నూనె మొత్తం ఎగిరిపోతుంది, మనకు చిట్లుతుంది. అందుకని ఇలా జల్లెడ పట్టుకొని నేనైతే 5 కప్పులు తీసుకున్నాను. దీనికి 1.5 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఇది బియ్యం పిండి, ఇదేమో శనగపిండి. దీన్ని కూడా మంచిగా జల్లెడ పట్టుకోవాలి, ఎందుకంటే మనకి చిన్న చిన్నగా ఏమన్నా సన్నగా ఉన్నా అది నూనెలో వచ్చేసి మనకి ఎగరకుండా ఉంటుంది, చిట్లకుండా. ఇలా శుభ్రంగా జల్లెడ పట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది. నేను 2 కప్పులు తీసుకున్నాను. 5 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. మళ్ళీ 1/2 కప్ యాడ్ చేశాను. మొత్తం టోటల్గా 2 కలిపి ఇలా జల్లెడబట్టి శుభ్రంగా పెట్టుకోవాలి. మనకు దీంట్లో సరిపడంత కారము, నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను, ఎందుకంటే 1.5 kg దాకా అవుతుంది. దీంట్లో ఉప్పు సరిపడంత చూసుకొని వేసుకోవాలి. ఉప్పు తర్వాత కూడా వేసుకోవచ్చు కలుపుకుంటూ. ఇలా వేసుకొని నువ్వులు అయితే నేను తెల్ల నువ్వులు ఒక 1/2 కప్పు దాకా వేసుకున్నాను, ఎందుకంటే ఇవి ఎంత వేసుకున్నా అంత టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎందుకంటే డైజెషన్కు ప్లస్ టేస్ట్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కాకపోతే కొంచెం ఇట్లా నలిపి వేసుకోవాలి, నలిపి వేసుకుంటే మనకు ఫ్లేవర్ మంచి తెలుస్తుంది. ఇంకా ఇట్లా బాగా నలిపి అరచేతిలో వేసుకొని నలపాలి. నేను నలిపాను ఆల్రెడీ. ఇలా వేసుకోవాలి. దీన్ని మొత్తము వాటర్తో నెమ్మదిగా చూసుకుంటూ కలుపుకోవాలి, మరి లూజ్ కాకుండా గట్టి కాకుండా కలిపేసుకోవాలి. చూపిస్తాం. మనం ఇలా వేసుకున్నాం కదా, అన్నిటికీ పట్టేటట్టు కారం, ఉప్పు, నువ్వులు, వామ అంతా పిండికి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మనం నీళ్ళు ఎంబడే పోస్తే ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఉప్పు తెలుస్తుంది, కారం తెలుస్తుంది. అందుకని ఇలాగ మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక అప్పుడు మనము వాటర్ వేసి మంచిగా చూసుకొని కలుపుకోవాలి. మురుకులు అయితే చాలా బాగుంటాయి. పక్క కొలతల అంటే కరెక్ట్ కొలత ప్రకారం తీసుకున్నా కదా, అటు ఇటు అయినా బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా ఏంటంటే మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా ఎవరిమైనా చేసుకోగలుగుతాం అన్నట్టుగా. అలా ఇంకా నెమ్మదిగా చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. నెమ్మదిగా నేను చూపిస్తాను. మొత్తం కలిపాక మొత్తం తడిపి పెట్టుకోవాలి. మనము ఒక్కరున్నా మంచి చేసుకోగలుగుతాము. కొద్ది ఇట్లా పక్కకు తీసుకొని దీన్ని మనము ఫ్రెష్గా చేసుకుంటూ పోవాలి. దీన్ని మాత్రము మూసి పెట్టుకుంటే ఆరకుండా డ్రై అవ్వకుండా ఉంటుంది. దీన్ని చేద్దాం. ఇట్లా గడ్డంలో మెత్తగా పిండి తీసుకొని కలిపేసి బాగా ఇట్లా సరిపడంత చూసుకొని ఇలా పెట్టేసుకొని దీన్ని మనం ఇలాగనే కొన్ని ఒత్తి పెట్టుకొని మనము నూనెలో నూనె బాగా వేడాక చూసుకొని మనము దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేడాక చూసుకొని ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి. అన్నీ అలాగనే వేసుకున్నాక నెమ్మదిగా కొద్దిగా ఒకసారి కాలేకనే కలుపుకోవాలి. కాసేపు కాగనివ్వాలి బాగా. ఇలా నెమ్మదిగా ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకుంటే కూడా, ఎందుకంటే మనకి కలుపుకోవడానికి రాదు. ఇలా నెమ్మదిగా 1 సైడ్ బాగా కాగనివ్వాలి. 1 సైడ్ కాగాక మళ్ళీ తిప్పేసుకోవాలి. 1 సైడ్ కాగాక ఇలా తిప్పేసుకోవాలి. మంచిగా కాగిపోతుంది మంచిగా. చాలా కరకరలాడుతుంది. ఇలా తిప్పేసుకోవాలి. ఇంకా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మరి ఎర్రగా కాల్చుకోకుండా ఇలా కాల్చుకోవాలి. నెమ్మదిగా కాల్చుకోకుండా నెమ్మది చూసుకుంటూ వేసుకోవాలి.